సమయంలో దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఈ రీతిగా లైవ్లో రావడానికి దేవుడు ఇచ్చిన కృపను దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞత స్థితులు చూపించుకున్నాను. మరి సమయంని కొనిక సద్వినియోగపరచుకోవాలని దేవుని వాక్కులు సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ పూర్వకంగా ఈ యొక్క లైవ్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరిట ప్రతి దినము ప్రార్థనలో దేవుని అడుగుచున్నాము. ప్రతి ఒక్కరు ఆత్మీయంగా బలపడాలని, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు ఆత్మపూర్వకంగా సిద్ధపడాలని దేవుని చిత్తమై ఉన్నది కనుక ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క లైవ్లో పాల్గొన్నాం. మరి ప్రార్థనతో కూడుకొని ప్రారంభించుకున్నాం. మహోన్నతుడ యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయ్యా ఇక్కడ ఇద్దరు ముగ్గురు గాని నామమును కూడి ఉంటారు వారి మధ్య నేను వాగ్దానము చేసిన తండ్రి ప్రభువా. అయ్యా నాయన నీ నామం పేరిట ప్రభా కూడుకునే ప్రభా, నీ ప్రజలైన వారి ప్రభా, అయా వెళ్ళలేని వారి ప్రభునైనా అయా లైవ్ ద్వారా ప్రభునైనా నీ మాటలు వినుటకు ప్రభా, అయా నీ సన్నిధిని ప్రభు, కాంతిని ప్రభు, ఆనందించుటకు ప్రభు నాయన ప్రతి బిడ్డకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి ప్రభు నాయన, నీకు వందనాలు ప్రభు. అయా నీలో నాయన అయా ఫలించి అభివృద్ధి చెందడమే ప్రభు దేవుని చిత్తమైనది కనుక ప్రభు నాయన నీ చిత్తాన్ని ప్రభు నాయన మేము నెరవేర్చడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. అయా సహాయం చేయని పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా సమయంలో కాలంలో ప్రభు నీ ఆధీనంలో ఉన్నవి కనుక ప్రభు అయా తండ్రినైనా సమస్తాన్ని ప్రభు నాయన జయించగల కృపను మాకు అనుగ్రహించమని ప్రభు. అయా నీ చిత్తాన్ని నెరవేర్చగల జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభు. అయా నేను స్తుతించుకునే కృపను మాకు ఇవ్వండి ప్రభు. అయా నీకే స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మహాగణుడు, మహోన్నతుడు ప్రభు, అయా సర్వాధికారమైన తండ్రివే అయా నాయనానికి వందనాలు స్తోత్రాలయ్యా. అయా కృప కలిగిన తండ్రినికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అయా ప్రతి బిడ్డని ఆత్మపూర్వకంగా మీరు సిద్ధపరచండి ప్రభు. బలహీనమైన వారిని మీరు బలపరచండి ప్రభు. కృంగిన వారిని మీరు లేవనెత్తండి తండ్రి. ఏ బిడ్డ ఏ స్థితిలో పడి ఉన్నారో ప్రభా, ఏ పరిస్థితులు కూడా వెళ్తున్నారో ప్రభు నువ్వు చూస్తున్నవాడు ప్రభు. అయా మన అంచుల నుండి లేవనెత్తి వాడు ప్రభు నాయన. అయా తండ్రి నాయన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డతోను మీరు మాట్లాడండి అయ్యా. పరిస్థితులు మార్చగలవాడు, స్థితిగతులు మార్చగలవాడు అని ప్రభు. అయా నీ వైపు చూచి ప్రభు నాయన నీ ఇందు ప్రభు ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రభు. అయా నాయన మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభు నాయన. నేను స్తుతించుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. ఇదిగో నాయన దినాన ప్రభు నాయన అయాని బలకు సమీపిస్తున్నామేమో ప్రభు నాయన. అయా మా హృదయాంతరంగాలను ప్రభుని చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభు. అయా మా ప్రాణ ఆత్మ దేహంలోని ప్రభుని శిలువ రక్తంలో భద్రము చేయండి ప్రభు. అయా మా తండ్రివి నీవే ప్రభు నాయన. అయా తండ్రి నాయన నీకు వందనాలు ప్రభు నాయన. ఎక్కడ పడిపోయినామో ప్రభు నాయన, నాయన మా జీవితాలు ఎక్కడ పతనమైపోయి ఉన్నాయో ప్రభు నాయన చూస్తున్నవాడు ప్రభు. అయా నాయన మమ్మల్ని సరిచేవాడు నువ్వు ఒక్కడవే ప్రభు నాయన. మంచి మార్గము కూడా నడిపించేవాడు నువ్వు ఒక్కడవే ప్రభు నాయన. అయా తండ్రి నాయన వంకర మార్గములన్నీ సరళము చేయండి ప్రభు. అయా మంచి మార్గము కూడా మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్ముడా. అయా నీ సహాయాన్ని ప్రభు మేము కోరుకుంటున్నాము ప్రభు నాయన. అయా సహాయము దయచేయి ప్రభు. అయ్యా నేను స్తుతించుకునే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రభు. నీ చిత్తాన్ని నెరవేర్చగల కృపను మాకు దయచేయమని ప్రభు. అయా నీ శరీరంను ప్రభు, నీ రక్తాన్ని పాల్పొందుచున్న మేము ప్రభు. మాలో ప్రతి ఒక్క అపరాధాలను మీరు క్షమించండి ప్రభు. అయా మేము వారిని క్షమించలేని ప్రకారము ప్రభు. అయా వారిని క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభు. అయా తని అందరితో క్షేమముగా సమాధానముగా మేము ఉండుటకు నీ కృపను దయచేయండి ప్రభు. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రభు. అయా నీ నెమ్మది నీ సమాధానాన్ని ప్రభు మా మీద కుమ్మరించమని ప్రభు. అయా అందరి ఎళ్ళ ప్రేమ కలిగి ఉండుటకు నీ కృపను మాకు దయచేయమని ప్రభు. అయా సమస్తమైన కృప అయా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా ప్రభు అనేక హృదయాల్లో ప్రభు నాయన నీ మాటలు వెత్తబడుచున్నప్పుడు ప్రభు అయా మీరు కార్యము చేయని పరిశుద్ధాత్ముడు అనేకులు ప్రభు బలము పొందుకున్నట్టుకు ప్రభు, వాక్యము ద్వారా ప్రభు ఆదరణ పొందుకున్నట్టుకు నీ కృపను దయచేయమని ప్రభు. అయా పరిశుద్ధాత్మను మీరు లీడ్ చేయండి, మీరు గైడ్ చేయండి ప్రభు. అయా సమస్తమైన కృపతో మీరు నింపమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. అది పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మరొక
పాట పాడుకుని నేను నామని మహిమపరుచుకున్నాను. స్తోత్రం. హల్లెలూయా. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు కృపలను తలంచుచు కన్నిటిలో ఎలలోనే కృంగిన వేళలలో కన్నిటిలో ఎలలోనే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నే ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కుంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, పోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. సింహాల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. మారా బ్రతుకుల కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకులు వెలిగించును నీ మాట. మారా బ్రతుకుల కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొద్ది సమయము దేవుని సన్నిధానంలో మన హృదయాలను సమర్పించుకొని మరి ఆరాధించుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని స్థుతిద్దాం. అయానికి వందనాలయ 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 వందనాలయ. అయానికే స్తోత్రాలు 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 తండ్రి. అయానికే స్తోత్రాలయ స్తోత్రాలయ.
అయా నీకే వందనాలు 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 వందనాలయ 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 అయా నీకే స్తుతులు 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 స్తోత్రాలు 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 స్తోత్రాలయ అయా నీకే స్తుతులు స్తోత్రాలు 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 మన పూర్ణ హృదయంతో మన పూర్ణాత్మతో దేవుడని యెహోవాను సేవించిన దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక అయా మా హృదయాన్ని సన్నిధానంలో తండ్రి సిద్ధపరచుకున్నట్టు నీ కృపను అనుగ్రహించు ప్రభువని ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వకంగా అయా నా హృదయము నాయనా నీ సన్నిధానంలో స్థిరముగా నాయనా అయా సంచలము లేకుండా ప్రభు స్థిరముగా నాయన సన్నిధానంలో నన్ను ఆరాధించుకునే కృపను నాకు అనుగ్రహించు ప్రభు అయా నీ ఆత్మ చేత నన్ను నింపు ప్రభు అయా నీ ఆత్మ శక్తి చేత నన్ను నింపు ప్రభు నన్ను తాకండి ప్రభు అయా నన్ను దర్శించి ప్రభు నా హృదయాంతరంగాలను చూచిన దేవుడు ప్రభు అయా నాతో మాట్లాడు ప్రభు నాతో మాట్లాడు ప్రభు అయా నన్ను దర్శించి ప్రభు అయానికే వందనాలు వందనాలు వందనాలయ 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 అయానికే స్తోత్రాలు 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 తండ్రి అయానికే వందనాలు వందనాలు వందనాలయ అయానికే వందనాలయ వందనాలయ అయానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ అయానికే వందనాలు 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 వందనాలయ వందనాలయ అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ అయానికే వందనాలు 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 వందనాలయ వందనాలయ అయానికే స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభు అయానికే వందనాలు 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 ప్రభు అయాని స్తోత్రాలు 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 తండ్రి అయాని బలం సమర్పిస్తున్న మేము మా హృదయాలను ప్రభు అంతరంగాలను ప్రభు అయా మా ప్రాణాత్మ దేహములను ప్రభుని శివరక్తంలో భద్రం చేసుకొని ప్రభు అయాని ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ అయా నీకు వందనాలు అయా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు అయా తండ్రి నాయనా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ అయా నీకే వందనాలు 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 వందనాలయ యేసయ్యానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు ప్రభు మొదటి వాడ కడపటి వాడ తండ్రి నీకు స్తోత్రాలు 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 అయానికే రాజులకు రాజా ప్రభువులకు ప్రభువైన తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు 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 దేవానికే మహిమ 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 ఘనత ఘనత ప్రభావములు ప్రభువా నీకే ఆరోపిస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలు ఘనమైన తండ్రి ఘనమైన దేవా ఘనమైన దేవా ఘనమైన దేవా నీకే వందనాలు 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 తండ్రి పాపినైనా నేను దూరంగా పారిపోగా దూర పాపినైనా నేను యేసయ్యా దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ప్రభువా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నీవెంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నీవెంత మంచి దేవుడవయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి
యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా నీవెంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా హృదయంలో సంతోషం నింపావయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా నాలో దుఃఖాన్నంతటినీ తీర్చివేసి సంతోషం నింపావయ్యా నాలో యేసయ్యా నీవే ఉన్నావయ్యా నాలో యేసయ్యా నీవే ఉన్నావయ్యా నాలో యేసయ్యా నీవే ఉన్నావయ్యా నాలో యేసయ్యా నీవే ఉన్నావయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా నీ మహిమలో చేరే వరకు
ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీతుంటే నాకు ఆమేన్ తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు అవును ప్రభు సన్నిధిలో ఉన్న కాంతిని ప్రభు సన్నిధిలో ఉన్న ప్రసన్నతను ప్రభు అయ్యా మేము అనుభవించుటకు నాయన అయ్యా నీ సన్నిధి అయిన ప్రసన్నతను ప్రభు మేము పొందుకొనుటకు ప్రభు అయ్యా దావీదు ఎంతగానో ప్రభు ఆశ కలిగి ఉన్నాడు ప్రభు నీ భక్తులైన వారు ప్రభు అయ్యా నీ మాట కొరకు ప్రభు నీ నుండి వచ్చే వాక్కు కొరకు ప్రభు నాయన అయ్యా ఎంతగానో తండ్రి నేను సన్నిధానంలో ప్రభు ఎదురు చూచు ప్రభు నీలో ఉన్న బలాన్ని పొందుకోగలిగి ఉన్నారు ప్రభు నాయన మేము ప్రభు అయ్యా తను మా యొక్క నైనా శ్రమ కాలుచులకనైన శ్రమ కొరకు ప్రభు నైనా అయ్యా నిత్య రాజ్యం ఇచ్చే నీ మాటను ప్రభు విడిచిపెట్టి ప్రభు నైనా అయ్యా తల్లినైనా అయ్యా తిరుగులాడుచున్నాము ప్రభు అయ్యా తల్లినైనా మా విధేయతను క్షమించండి ప్రభు అయ్యా నీ సన్నిధిలో ఉన్న ప్రసన్నతను మేము పొందుకోవాలంటే ప్రభు నీ భక్తులైన వారు ఎట్లయితే ప్రభు నైనా అయ్యా తని సన్నిధిలో ఎలా అయితే కనిపెట్టి ఉన్నారో ప్రభు నైనా అయ్యా నీ ప్రత్యక్షత కొరకు ప్రభు అయ్యా మేమును కూడా ప్రభుని సన్నిధిలో ప్రభు వెతికేవారుగా ప్రభు గోసాడేవారిగా ప్రభు అంగలార్చేవారిగా ప్రభు నాయన నన్ను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు అయ్యా నీ వాక్యము తెలిసినప్పటికీ ప్రభు నాయన అటు ఇటు పరుగులాడుతున్నారు ప్రభు నాయన నీ యొక్క సనము ప్రభు అయ్యా మా విధేయతలను మీరు క్షమించండి ప్రభు అయ్యా నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభు ఆనాడు నీ భక్తులకి ఏదైతే చెప్పి ఉన్నావో ప్రభు ఇప్పటికి కూడా నాయన నువ్వు చేయగల శక్తిమంతుడు అని ప్రభు నాయన శివము కలిగిన తండ్రి అని ప్రభు నాయన అయ్యా నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు అని ప్రభు నాయన అయ్యా అతన్ని తెలిసినప్పటికీ ప్రభు నాయన అయ్యా మా యొక్క నాయన హృదయంలో ఉన్న తన సంచలనమును బట్టి ప్రభు అయ్యా తన ఆలోచనలు బట్టి ప్రభు నాయన పరుగులెత్తుతున్నాము కానీ ప్రభు అయా నీ సన్నిధిలో ఉన్న స్థిరమైన ఆనందాన్ని ప్రభు అయా మహిమ ఘనతలను ప్రభు నీ సన్నిధిలో ఉన్నాయని ప్రభు బల సౌందర్యాలని సన్నిధిలో ఉన్నాయని ప్రభు అయ్యా వాటిని పొందుకునే వారిగా ప్రభు మేము ఉండాలని ప్రభు నాయన అయ్యా తండ్రి నాయన మాతో మీరు మాట్లాడుచున్న దేవుడు ప్రభు అయ్యా తండ్రి వాటిని మేము అనుభవించే వారిగా ప్రభు నీ సన్నిధిలో ఉండి ప్రభు అయ్యా నీ ప్రత్యక్షతను మేము పొందుకునే వారిగా ప్రభు నాయన నన్ను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు అయ్యా సమయంలో నీ సన్నిధిలో కేటాయించే వారిగా ప్రభు అయ్యా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు మాలో ఉన్న ప్రతి ఒక్క అవిధేయతను మీరు నీ యొక్క రక్తంలో కడిగి వేయండి ప్రభు అయ్యా నీకు ఆటంకముగా ప్రభు నాయన ఏదైతే ఉన్నాయో ప్రభు వాటిని జయించగలే శక్తిని మాకు ఇవ్వండి ప్రభు అయ్యా మా ప్రాణ ఆత్మ దేహములన్నీ శిల్వ రక్తంలో మీరు భద్రపరచండి ప్రభు
అయా నీ వాక్యానికి ప్రభు నాయన అయా తను మేము ఏ రీతిగా నాయన సిద్ధపరచుకోవాలో ప్రభు నాయన అయా మీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభు. అయా సహాయం చేసి ప్రభు ఇదిగో నేను ఇది ఆస్తు నిలబడుచుండగా ప్రభు నేను నీది ఏడింతల ఆత్మశక్తి చేసి మీరు ఎత్తి పట్టుకోండి ప్రభు. నోటికి మీరు బోరగా ఉండి ప్రభు గూఢార్థమైన సంగతులు మీరు బయలుపరచండి, మర్మములు బయలుపరచండి ప్రభు. అయా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభు. మా హృదయానికి నాయన మా యొక్క అయా తండ్రి నాయన నీ ప్రజలైన వారికి ఏ మాటలైతే అవసరమైనదో ప్రభు నాయన నీ దాసుల ద్వారా మీరు మాట్లాడండి ప్రభు. అయా మీ హృదయం నీ మాట నాయన బ్రతికించేది ప్రభు, నీ మాట ఆదరించేది ప్రభు, నీ మాట గాయమును కట్టేది ప్రభు, చెదిరిన వారిని బాగు చేసేది ప్రభు నీ మాట ప్రభు. నీ మాట ద్వారా ప్రభు నాయన అయా తండ్రి నాయన అయా చెదిరిన రెల్లును ప్రభు నాయన ఏదైనా ప్రభును బాగు చేయగలవాడు ప్రభు నాయన. అయా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రభు. అయా నీ అమూల్యమైన మాట ద్వారా నాయన మా జీవితాలు సరి చేసుకునే మీ కృపను అనుగ్రహించమని ప్రభు. అయా సమస్తమైన విధమైన కృపతో నింపమని ప్రభు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ప్రభు యొక్క కృపలో మరి చక్కటి ఆరాధనలో ప్రభు మనందరినీ నడిపించినాడు. అందుని బట్టి దేవతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు ప్రభా పాట ద్వారా నేను స్తుతించున్నాం. కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యంలోకి వెళ్ళిచుండగా మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. ఎవరికి మాట అవసరమైనదో ప్రభా ఆ మాట ద్వారా నేను ప్రతి ఒక్కరిని ఓదార్చండి, ఆదరణగా మీరు నడిపించండి. సమస్తము ప్రభా నీ చేతులుగా అప్పగిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. దయచేసి ఈ యొక్క లైవ్ని ఇతరులకి షేర్ చేయండి. తద్వారా ఇతరులు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి వాళ్ళు కూడా బలపడతారని మరి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దీనా దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే తొందరపాటు కాకుండా ఒక్క నిమిషం ఆగి చూసినట్లయితే మనం అందరం కూడా దేవుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం ద్వారా మాకు తెలియపరుస్తుంది. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే Deuteronomy chapter 31 verse 5 warnings. నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడుకొడి, వారిని చూచి దిగులు పడకొడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవాయే. ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందును మందుకు. మరి ఇజ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఇదేనా మనం అందరం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. భయపడకూడి అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. దేని గురించి దిగులు చెందొద్దు అంటున్నాడు. ఇదేనా ప్రతి ఒక్కరికి రకరకమైన భయములు ఉండొచ్చు.
కొంతమందికి ఏమో అధికారము ద్వారానో, కొంతమంది మనుషుల ద్వారానో, కొంతమంది కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల ద్వారానో, లేకపోతే ప్రాణ భయము ద్వారానో, రోగము వలనో, రకరకమైనవి ఒక మనుషుడికి భయం ఉండొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యము నీకు నాకు తెలియపరుస్తుంది. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి అన్నాడు. ఇది నీవు నేను కూడా మనుషుని చూసి చాలాసార్లు భయపడుతూ ఉంటున్నాం. మనకున్న పై అధికారులను చూసో, లేకపోతే బంధువులను చూసో, రక్త సంబంధికులను చూసో, రకరకమైన మనుషుల పట్ల నీవు నేను భయము చెంది దిగులు చెందుతున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ఎన్నడూ విడవను, నిన్ను ఎడబాయను, నువ్వు భయపడొద్దు, ఇదిగో నేను నీకు సహాయము చేస్తాను అని చెప్పి వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దినాన మోషేకు తోడయ్యున్న దేవుడు, యెహోషువకు తోడయ్యున్న దేవుడు, ఈ దినాన ఆ దేవుడే ఈ దినాన్ని నీతో కూడా మాట్లాడుచున్నాడు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నువ్వు ఎక్కడికైతే వెళుచున్నావో, ఏ ప్రయాణానికి అయితే వెళుచున్నావో, ఏ సువార్త ప్రకటించడానికి వెళుచున్నావో, ఎక్కడ ఏ మార్గము గుండా వెళుచున్నావో, ఆ ఇరుకైన మార్గంలో గుండా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా, నీకంటూ స్తోమత లేనప్పటికీ కూడా, నీకంటూ ఆర్థికంగా నువ్వు నలిగిపోయినప్పటికీ కూడా, రోగంలో నువ్వు ఆ యొక్క అస్వస్థతో మరి మంచంలో పడినప్పటికీ కూడా, ఆ మరణపాయములో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇదిగో మాట్లాడుచున్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నిన్ను విడవడంట. చాలాసార్లు మనం అనుకుంటా, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, అందుకే నేను ఈ యొక్క మరణపాయముల మంచం మీద పడిపోయి ఉన్నానేమో. ఆయన నిన్ను నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన ఎడబాసేవాడు కాదు. మానవులు విడిచిపెట్టి తిరుగుతారేమో, మర్చిపోయి తిరుగుతారేమో, వాగ్దానం ఇచ్చి మర్చిపోతారేమో, వెలివేస్తారేమో, హేళన చేస్తారేమో, నిందలు వేస్తారేమో, కానీ దేవుడి యొక్క వాక్యము ద్వారా నీకు నాకు తెలియపరుస్తుంది ఏంటంటే, భయపడుకుడి, వారిని చూసి దిగులు పడొద్దు, ఎవరిని చూసి దిగులు పడకు అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. ఎందుకంటున్నాడంటే, ఇదిగో నీతో కూడా వచ్చేవాడు మానవుడు కాదంట, నరుడు కాదంట, మనుష్యుడు కాదంటే, నీతో కూడా వచ్చేవాడు ఎవరండి? నీ దేవుడైన యెహోవాయే. నువ్వు ఒంటరివాడు అనుకుంటున్నావేమో, నీ వెనకాల వేల మంది దేవదూతలు ఉన్నారండి. నీ యొక్క కుటుంబం మీద కంచి వేసి ఉన్నాడు. ఆయన నీ కాపుదల ఉంచినాడు. నీ గొప్పతనం వలనో, నీ మంచితనం వలనో, నువ్వు చేస్తున్న పనుల వల్ల కాదు, కానీ కేవలం ఆయన కృప వల్లే. ఆ కృప వల్ల దినాన నీవు నీ కుటుంబము కూడా ఆయనలో వర్ధిల్లుతున్నారండి. దిన నీవు నేను కూడా ఎప్పుడైతే మన నమ్మకము, మన యొక్క విశ్వాసము ఆయనలో ఉంటుందో, ఆయనే నీకు నాకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యము గుండమని చెప్పి మోషే యెహోషువతో అంటున్నాడు. ఎందుకంటే మోషే యొక్క సమయం అయిపోయింది. ఇక అక్కడి నుంచి నడిపించాల్సింది యెహోషువనే ఆ ప్రదేశానికి. అప్పుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు భయపడకు, నువ్వు దిగులు చెందకు, అయ్యో నేను చిన్నవాడినే, నా వల్ల అవుతుందా కాదని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఇదిగో నీవు కాదు కదా, దేవుడే కదా నేను నడిపించేది. నువ్వు నిల్చొనుండు, ఊరకు నిల్చొని చూడు, విజయము దేవుడు నీకు ఇవ్వబోచున్నాను అంటున్నాడు. మరి నీవు నేను కూడా ఎప్పుడైతే ఆయన మీద ఆనుకొని ఉంటామో, ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అందుకే అన్నాడు, ఒక్క నిమిషము ఆగి ఆలోచించండి అంటాడు. ఒక్క నిమిషం. చూడండి, చాలా మంది జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం క్షణిక ఆవేశం వలన, తొందరపాటు నిర్ణయం వలన, తెలిసి తెలియక చేసిన యొక్క అనరాని నోటి ద్వారా వచ్చిన మాటల వలన, ఇట్లాంటి వాటి వల్లే జీవితాల్లో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అన్నదమ్ములకి మాట్లాడుకోరు, అక్క చెల్లెలు మాట్లాడుకోరు, ఏమనంటే చిన్న చిన్న మాటలే. అయ్యి ఏం చేస్తాం అంటే మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తాం. అదే వాళ్ళతో మాట్లాడకూడదురా, ఆ కొట్టుకి వెళ్ళకూడదురా, లేకపోతే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళకూడదురా, వాళ్ళతో మనకి మాటలు లేవు అని చెప్పి మనం మన పిల్లలకి అవి నేర్పుతున్నాము. కానీ ఇదిగోయ్యా, నీ శత్రువును ప్రేమించాలి, నీ మిత్రుని ప్రేమించాలి, ఇదిగో నీ శత్రువుని నీ పక్కన కూర్చోబెట్టి వాళ్ళతో నీవు ప్రేమ అనురాగాలతో కలిగిన వాళ్ళు భోజనము చేయాలి అని చెప్పి నీవు దేవుని యొక్క వాక్యం ఆ విధంగా చెప్పలేకపోతున్నావు. ఆ యొక్క మాదిరి నువ్వు చూపించలేకపోతున్నావు. ఎప్పుడు చూసినా గానీ ఈ లోకంలో ఉన్న వారిలాగే నీవు కూడా క్రైస్తవుడుగానే పిలువబడుచున్న నీవు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నావేమో.
ఎన్నాళ్ళ వరకు ఆ విధంగా బ్రతికి ఉన్నామేమో. వాడిని విడిచిపెట్టి ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే నీ కుటుంబం బాగుపడదా? నీ భర్త బాగుపడరా? నీ భార్య, నీ పిల్లలు బాగుపడరా? నీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు బాగుపడరా? నీవు చూపించిన ప్రేమ ఇతరులకు కనపరచలేవా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు నేను కూడా, మనమందరం కూడా ఆ విధంగా ఉన్నామేమో. పరిగెత్తుతున్న మన జీవితంలో కూడా ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం గురించి ఆలోచించండి. చూడండి, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ శోధనలు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎమ్మటనే సడన్లీ వి సే దట్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ మీ. దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని అంటున్నా. ఆయన ఒక్కసారి నిన్ను విడిచిపెడితే నీ స్థితి ఏమైపోతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ఒకసారి నిన్ను మర్చిపోయినట్లయితే నీ యొక్క స్థితి ఏమైపోతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన ఎన్నడూ నిన్ను ఎడబాసే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అయినాడు. ఇది నాన్న, నీవు నేను మనమందరము కూడా అట్లాంటి కృపతో, అట్లాంటి మైండ్ సెట్ తో మనం బ్రతికే వారిగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ద్వితీయోపదేశకాండం 31:23 వచనములో కూడా, మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చును, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశమునకు ఇజ్రాయేలీలను నీవు తోడుకొని పోవాలను, నేను నీకు తోడయ్యుందును. ఇది నాన్న, నీవు యవనస్తుడిగా ఉన్నావేమో, ఒంటరివాడిగా ఉన్నావేమో, నీలో బలము శక్తి లేదేమో, నువ్వు ఒంటరిగా నిలబడుచున్నావేమో, నువ్వు దిగులు చెందుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నది, నేను నీకు సహాయం చేసిన, ఇదిగో ఇదిగో ఈ యొక్క జనమును నీకు ఇవ్వబోచున్నాను, ఈ సొత్తుని నీకు ఇవ్వబోచున్నాను, ఈ ప్రజలందరినీ నీకు ఇవ్వబోచున్నాను, ఈ ప్రదేశాన్ని నీకు ఇవ్వబోచున్నాను. ఇదిగో వీళ్ళందరినీ ఇదిగో నా సన్నిధానానికి తోలుకురా, వీళ్ళందరినీ ఇదిగో నా యొక్క మందిరానికి తోలుకురా, ఇదిగో రాజ్యాన్ని నువ్వు నా యొక్క వాక్యము ద్వారా నువ్వు కట్టు అని చెప్పి వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వెన్నాడు ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు యథార్థము కలిగి ఉంటావో, నీతిగా నిజాయితీ కలిగి ఉంటావో, భయపడకుండా దేవుని యందు విశ్వాసించి ఉంటావో, ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేసే దేవుడే అన్నాడు. ఆయనే అంటున్నాడు కదా, ఇదిగో నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నాను. నిబ్బరము అంటే యు మస్ట్ హ్యావ్ దట్ కరేజ్. 100 మంది వచ్చి పడినా నన్ను ఎవరు ఏం చేస్తారు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఒకవేళ నేను 1000 మంది చుట్టినా సరే, నీలో ఆ యొక్క విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు కదల్చబడవా. ఎందుకంటే నీ విశ్వాసం అలాంటిది, నీ నమ్మిక అలాంటిది. ఒకవేళ వాళ్ళు కొట్టినా, తిట్టినా, చంపినా గానీ నీ విశ్వాసాన్ని వాళ్ళు తీయలేరు కదా. నీ దేవుడి మీద ఉన్న నమ్మికను వాళ్ళే నీ నుంచి తొలగించలేరు కదా. అట్లాంటి విశ్వాసం నీలో నాలో ఉండాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నా. యెహోషువ 1:5 నుంచి చూసుకున్నట్లయితే అది అందరికి తెలిసిన వాక్యమే. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండునంట. చూడండి ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇదన్నా మనందరికి ఇచ్చినాడు. ఏంటంటే నీవు నేను మనమందరము మన బ్రతుకు దినములన్నిటిన నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడంట. ఎందుకు నిలవలేడు? ఆయన నీతో పాటు ఉన్నాడు కాబట్టి, ఆయన నీ యందు ఉన్నాడు కాబట్టి, నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచావు కాబట్టి. నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడై ఉండేది. మనం ప్రార్థన చేస్తావు కదా, అయ్యా అదిగో మోషేని ప్రభు ఆ రీతిగా ఆశీర్వదించే కదా ప్రభా, అబ్రహాముని ఆ రీతిగా ఆశీర్వదించే కదా ప్రభా, నోహా గారిని ఆశీర్వదించే కదా ప్రభా, ఇదిగో దానియేలు గాని షద్రక్ మీద అబేద్గోలను కాపాడావు కదా ప్రభా. మరి అని ప్రార్థన చేస్తావు గాని నా జీవితంలో జరిగిద్దా జరగదా, నా కుటుంబంలో జరిగిద్దా జరగదా, నా బ్రతుకుల్లో జరిగిద్దా జరగదా అని చెప్పి ఎందుకు నీవు కూడా అపనమ్మకంతో ఏమీ లేనప్పుడే వాళ్ళు దేవుడిని విశ్వసించినారు. అన్ని తెలిసిన నీవు కూడా ఏం చేస్తున్నావు అంటే నీ యొక్క జీవితంలో జరిగిద్దని విశ్వసించలేకపోతున్నావు. అవిశ్వాసముతో, ఆ అపనమ్మకముతో నీవు ఉన్నావేమో ఇన్నాళ్ళ వరకు. ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఒకవేళ నీకు ఏమీ లేకపోవచ్చు, నీ కుండ ఖాళీగా ఉండొచ్చు, నీ గుండె ఖాళీగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఆ ఖాళీ గిన్నెని తీసుకొని, ఆ కొండను తీసుకొని, ఆ ఖాళీ ఇంట్లోనే, ఆ యొక్క చిన్న గదిలోనే నువ్వు ఉండి ప్రార్థన చేయి. ఆయన ఆ కొండని నింపే దేవుడై ఉన్నాడు, ఆ గిన్నెని నింపే దేవుడై ఉన్నాడు. ఇదిగో నువ్వు ఏడ్చి మోకరించి ప్రార్థన చేయి, ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఒక్క ఆత్మ కొరకు నువ్వు ఎంతగానో ప్రయాసపడుచున్నావే, ఆయన నీ యథార్థత చూసి ఉన్నాడు.
ఆయన నీ నమ్మిక చూస్తున్నాడు. ఆ 99 గొర్రెల కోసము కాదు, కానీ తప్పిపోయిన ఒక గొర్రె కోసం ఎంతకైతే ప్రయాసపడుచున్నాడో, ఈ దినాన నేను కూడా ఒక ఆత్మ నిమిత్తమై మనం ప్రయాసపడే వారిగా ఉండాలి. అది నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త భార్య కావచ్చు, ఎవరైనా సరే నీవెవరి కోసము నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు నమ్మికించి ప్రార్థించగలుగుచున్నావా? విశ్వసించి ప్రార్థించగలుగుచున్నావా? నీలో ఇంకా అవిశ్వాసమే ఉన్నదేమో, నీలో ఇంకా అపినమ్మకమో ఉన్నదేమో. ఒక్క నిమిషం ఆలోచించి చూడండి, ఓపికతో ప్రార్థించి చూడండి, ప్రయాసపడి ప్రార్థించి చూడండి. ఆయన నీకు సహాయం చేసే దేవుడు అన్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాలడు. ఎంత గొప్ప తండ్రి! ఏ మనుష్యుడు ఉన్నాడంట. మరి నేను మనమందరము కూడా అటు రీతిగా ఉండాలంటే ఖచ్చితంగా యొక్క విశ్వాసము, మోషేకున్న విశ్వాసము, అబ్రహాముకున్న విశ్వాసము నీకు నాకు ఉండాలని చెప్పి ప్రభు పేట మనం చేస్తున్నా. నిన్ను విడవను, నిన్ను ఎడబాయిను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికి ఇచ్చిదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది అంట. చూడండి, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఉన్నది. ఒక వ్యక్తినేమో తగిన సమయంలో తగిన కాలంలో వాడుకుంటాడు. తర్వాత అతని సమయం అయిపోయాక ఆ ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. మోషే గారి కాలం అయిపోవచ్చింది. యెహోషువని అక్కడ వస్తే ఏంటంటే ప్రిపేర్ చేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు ఇది నీవు నడిపించాలి. యు మస్ట్ హ్యావ్ టు టేక్ ఓవర్ దిస్ అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. అప్పుడు యెహోషువ భయపడుతున్నాడేమో, అందుకే అంటున్నాడు దేవుడు, నువ్వు భయపడదు, అసలు నువ్వు జడియొద్దు, నువ్వు నిబ్బరము కలిగి నువ్వు ఉండు, నేనే కదా నేను నీకు తోడై ఉన్నాను. యెహోవాను నేనే కదా నీకు సహాయం చేసేది. వాళ్ళని నడిపించడానికి ధైర్యాన్ని నేను నీకు ఇస్తాను. ఒకవేళ ఆ లక్షల మంది ఉన్నారేమో, దేవుడి దినాన్ని దేవుడు నీతోటి మాట్లాడుచున్నాడేమో. ఒక్కరి పట్ల నువ్వు ఎప్పుడైతే నమ్మిక ఉంటావో దేవుడు లక్షల మందిని దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. అట్లాంటి గొప్ప సైన్యాన్ని దేవుడి నీ మందిరానికి ఇవ్వబోచున్నాడు. ఎప్పుడైతే నేను మనమందరము కూడా యథార్థంగా, నీతిగా, నిజాయితీగా, ధైర్యము కలిగి, పౌరుషము కలిగి ఎప్పుడైతే ఆయన సేవ చేయాలనుకుంటామో ఆయన నీకు సహాయం చేసే దేవుడైన ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుడి నిన్ను చూస్తున్నాడు. మరి ఎందుకు మనలో ఇంకా అపనమ్మకం, అవిశ్వాసం? ఒక్క నిమిషం ఆలోచించి చూడు. నీవు చేస్తున్న క్రియలు బట్టి నువ్వు పడిపోచున్నావేమో, నువ్వు చేస్తున్న ఆ పనిని బట్టి నువ్వు పడిపోచున్నావేమో, నువ్వు మాట్లాడుతున్న మాట తీరును బట్టి నువ్వు పడిపోచున్నావేమో, నువ్వు నడుస్తున్న నడవడికను బట్టి నువ్వు పడిపోచున్నావేమో. నీ ప్రవక్తన, నీ చూపు, నీ నడవడిక, నీ యొక్క మాట సమస్తము దేవునికి విరుద్ధంగా ఉన్నదేమో ఇన్నాళ్ళ వరకు. అందువల్లే నీకు ఎదుగుదల లేదేమో, నీ ఆర్థిక పరంగా ఎదుగుదల లేదేమో, నీ రోగంలో నీకు స్వస్థత లేదేమో. ఎందువల్ల నువ్వు ఇంకా ఒక ఉన్నతమైన స్థితికి రాలేకపోతున్నావు? ఎందువల్ల నువ్వు ఎక్కడ వేసిన గొంగల వల్ల అక్కడే ఉన్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందువల్ల అభివృద్ధి రావట్లేదో జ్ఞాపకం చేసుకో. ఎందువల్ల నీ యొక్క కుటుంబంలో స్వస్థతలు రావట్లేదో జ్ఞాపకం చేసుకో. ఎందువల్ల కుటుంబము బాగుపడట్లేదో జ్ఞాపకం చేసుకో. సోమరు వలె ఉండదని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. చీమను చూసి నేర్చుకోమని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. ఇకనైనా సరే ఒక్క నిమిషం ఆలోచించి చూస్తున్నట్లయితే ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కీర్తనలు 27వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతున్నాను. ఇప్పుడు నీకు నాకు ఎవరు తోడై ఉన్నారండి? ఎవరు మనకి వెలుగై ఉన్నారండి? ఎవరు మనకి రక్షకుడై ఉన్నారండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యొక్క దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనం రక్షించే దేవుడై ఉన్నాడు. మరి మన నమ్మకం ఆయన మీద ఉంచుదామా? నువ్వు గుళ్ళు తిరిగావు, గోపురాలకు తిరిగావు, రకరకమైన ప్రజల దగ్గరికి వెళ్ళావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కావు, పొర్రు దండాలు పెట్టు, కొబ్బరికాయలు కొట్టు, రకరకమైన పూజలు పునస్కారాలు అన్ని చేస్తావు. అయినా గాని పరిస్థితులు మారలా, అయినా గాని స్థితిగతులు మారలా, కుటుంబము మారలా, భర్త మారలా, భార్య మారలా, పిల్లలు మారలా, ఇంకొను అదే పరిస్థితి. ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ సమయంలో. ఒక్క నిమిషం ఆలోచించి చూడు. నీ హృదయమును తట్టినట్లయితే ఇప్పుడే నీ మనస్సును మార్చుకో. దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు ఈ దినాన. ఎప్పుడైతే నీ మనస్సు మార్చుకుంటావు, నీ హృదయం మార్చుకుంటావు, నీ యొక్క సమస్తముని, నీ భారముని, నీ వ్యాధిని, నీ దుఃఖముని అంతా దేవుడి సన్నిధిలోకి వచ్చి కుమ్మరిస్తావో,
ఆయన నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను దర్శించే దేవుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు ఇంతవరకు నువ్వు చీకటిలో పడిపోయి ఉన్నావు, ఇదిగో నువ్వు మూలుగుచున్నావు, నువ్వు దుఃఖంలో ఉన్నావు, నువ్వు వేదనలో ఉన్నావు, ఆర్థికంగా పడిపోయి ఉన్నావు, నీ వల్ల కావట్లేదు, నీ బ్రతుకుట వ్యర్థమని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు ఒక్కసారి నా మాట వినని చెప్పి దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ వైపే చూస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? నీ మనసుని దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? ఆ చీకట్ల నుండి దేవుడు నిన్ను వెలుగులోకి నడిపించాలని అనుకుంటున్నాడు. ఆ భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను బయటికి లాగాలని చూస్తున్నాడు. ఆ జిగటగల ఊపిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేపాలని చూస్తున్నాడు. విన్నా నీవు నీ మనసు నువ్వు మార్చుకోవాలి, నీ హృదయం నువ్వు మార్చుకోవాలి, నిర్ణయం నువ్వు తీసుకోవాలి. దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగుండు, నువ్వు భయపడొద్దు, నీ జడియొద్దు. యెహోవాను నేనే నిన్ను స్వస్థపరిచెదను, యెహోవాను నేనే నీ యొక్క స్థితిగతులు, నీ పరిస్థితులు మార్చెదనని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. యెషయా 43:1 నుంచి మనం చూసుకున్నట్లయితే, అయితే యాకోబు నిన్ను సృజించువాడును యెహోవా, ఇజ్రాయేలా నిన్ను నిర్మించువాడును ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుమంటున్నాడు. ఏందండి? ఎవరు విమోచిస్తారండి? ఏ నరుడు విమోచించలేడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలా, యాకోబా, నువ్వు భయపడకు, ఇదిగో నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూడండి ఎంత గొప్ప ధన్యత. ఇది నాన్న దేవుడు ఆయన దగ్గరికి పిలుచుకొని, ఇదిగో నా కుమారుడు అండి ఇతను, నా కుమార్తె అండి ఇతను, ఇది నా సొత్తు అండి, ఇదిగో ఇతను ప్రార్థనా పరుడు అండి, ప్రార్థనా పరురాలండి, ఎంతగానో సేవ చేసి ఉందండి, ఇదిగో ఎంతమందిని దేవుడి సంఘం నడిపించి ఆయన సాక్ష్యము చెప్తున్నాడు కదండి యోబు గురించి. మరి దేవుడు నిల్చున్నప్పుడు నీ యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉంది? నువ్వే విధంగా బ్రతికి ఉన్నావు? ఆయన ఏ రీతిగా అయితే ఆయన అంటున్నాడు ఇజ్రాయేలుతోటి, యాకోబుతోటి, ఇదిగో నువ్వు భయపడక అన్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నువ్వు ఎప్పుడంటావు మాట? నీ కుమార్తె, నీ కుమారుడు ఉన్నప్పుడు, నీ సొంత భార్య భర్త ఉన్నప్పుడు నీవు ఆ మాట పలుకుతావు. ఇది నా దేవుడు కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు, ఇతను నా సొత్తు, ఈమె నా సొత్తు, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, ఇదిగో ఇతను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పి దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఇంకా నువ్వు విడిచిపెట్టి తిరుగుచున్నావా? ఇంకా నువ్వు మర్చిపోయి తిరుగుచున్నావా? ఇంకా నీ లోకంలో ఉన్న ప్రేమ కొరకు నువ్వు పరిగెత్తుచున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు. అదే అధ్యాయం 2 43:2 యెషయా, నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండుదును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ ఎదుట పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవాకు నేనే నీకు దేవుడినై ఉన్నాను. చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఒకవేళ జలములో పడినా సరే, అగ్నిగుణంలో పడినా సరే, ఇదిగో నదులలో పడినా సరే, ఆయన అంటున్నాడు అన్ని వేళలా 24/7 ఐఎమ్ వాచింగ్ ఓవర్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇదిగో నేను 24 గంటలు నిన్ను చూస్తున్నాను. నువ్వు శ్రమలో పడకుండా, ఇబ్బందులు పడకుండా, జనములో అగ్నిగుండంలో పడకుండా, నువ్వు దేని గురించి చింతించకుండా నేనే నిన్ను కాపాడుదని అంటున్నాను. మొన్నటి దినాన మరి నాకు కూడా యాక్సిడెంట్ అయ్యేదండి. మరి ఆయన కాపుదల లేకపోతే, ఆయన ప్రేమ నా మీద లేకపోతే, ఆయన కృప నా మీద లేకపోతే నేనేమైపోతున్నా? నేను చేసిన మంచి వల్ల కాదు కానీ, నేను నడుస్తున్న నడవడిక వల్ల కాదు కానీ, కేవలం ఆయన కృపే. ఇది నాన్న దేవుడు నీతో అదే అంటున్నాడు. నువ్వు జలంలో పడినా సరే, నదులలో పడినా సరే, అగ్నిగుండంలో పడినా సరే, ఆర్థికంగా నలిగిపోయినా సరే, ఇదిగో నాకెందుకు జీవితం అని అనుకుంటున్నావో సరే, దేవుడు అంటున్నాడు ఇదిగో నేను విడిచిపెట్టలేదు. నీ భర్త విడిచిపెట్టిందేమో, నీ భార్య విడిచిపెట్టాడేమో, ఇదిగో ఆ యొక్క జనములు, మనుషులు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ విడిచిపెట్టారేమో, నువ్వు ఒంటరి వాడి అయిపోయి ఉన్నావేమో, నిన్ను విడిచిపెట్టను. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్క నిమిషం ఆలోచించి చూడు. తొందరపాటు నిర్ణయాలు మనకు వద్దని చెప్పి దేవుడి యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నిబ్బరము కలిగి ధైర్యం వహించి నువ్వు ప్రార్థన చేయి, మెలుగుగుండి ప్రార్థన చేయి, ఇదిగో నీ స్థితిగతులు మారుతాయి అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. అదే 3వ కూడా, యెహోవాకు నేనే నీకు దేవుడును, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడినై నేనే నిన్ను రక్షించేవాడు.
నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చిన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చిన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడనవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నానంట. ఎవరి దృష్టికి ఆయన ప్రియుడే అన్నాడండి? నీవున్నావా? నేనున్నానా? మనం అందరూ ఉన్నామా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారేమో నీ సొత్తు అంటున్నాడు ఆయన, ఇప్పుడేమో ప్రియుడిగా పిలువబడుతున్నావు. నీవు నేను కూడా క్యాన్ హీ సే బై హిస్ అథారిటీ దట్ హీ ఈజ్ మై సన్ అండ్ హీ ఈజ్ మై డాటర్? ఆయన ఏ రీతికి అయితే ఆ విధంగా చెప్తున్నాడో మరి నీ యొక్క పట్ల కూడా దేవుడు ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గడుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏ విధంగా ఉంటుంది? నువ్వు తెల్లగుంటేనో, నువ్వు అందంగా ఉంటేనో, నీకు మంచి బాడీ ఉంటేనో, నీకు ధనం ఉంటేనో, ఆస్తి ఉంటేనో, అంతస్తు ఉంటేనో, ఇట్లాంటివి చూసి మనుషులు ప్రేమిస్తున్నారు కానీ, పై రూపమును బట్టి ప్రేమిస్తున్నారు కానీ, దేవుడు అంతరంగమును పరిశోధించి నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. చూడండి, ఎందుకు వచ్చాడు ఈయన ఈ లోకానికి? ప్రభు అయిన యేసుక్రీస్తు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. మనమందరం నశించిపోయాం, ప్రతి ఒక్క విషయంలో నశించిపోయాం. మానవులమైన మనమందరం పడిపోయి ఉన్నాం, చితికిపోయి, నలిగిపోయి, బిగిసిపోయి, ఎంతగానో కుమిలిపోయి, ఇక నా వల్ల కాదు అన్నప్పటి సమయంలో ఆయన మాట నిన్ను నన్ను ఓదారుస్తుంది, ఆయన మాట నిన్ను నన్ను ఆదరిస్తుంది. మరి నీవు నేను కూడా చూడండి, ఎప్పుడైతే నా వల్ల కాదు, ఎప్పుడైతే నేను చనిపోవాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఆయన వాక్యము ఏదో ఒక రీతిగా సువార్త ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో, పత్రిక ద్వారానో, ఏదో ఒక విషయం ద్వారానో నీకు ఆ యొక్క మాట అందుతూ ఉంటుంది. దానివల్ల నీ బ్రతుకు మారుతుంది. ఒక్కసారి ఇన్నాళ్ళ వరకు నువ్వు తెలిసి కూడా వెనకడిగి వేసి ఉన్నావేమో, ఇంకా సమయం ఉన్నదని నువ్వు అనుకుంటున్నావేమో, రేపు రక్షణ దినమని నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. నీవు నేను ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనిపోతామో లేదో తెలియదు. ఒక్కసారి నీకున్న సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకో. దినములు రాకముందే నిన్ను నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నా, బుద్ధిగల కన్నికల వల్లే నువ్వు ఉండాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఆ విధంగా ఉండటానికి నీవు నిన్ను ప్రయాసపడుచున్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఇజ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము, భయపడకుము, దిగులు పడకుమంట. ఏందండి ఆయన తెలియపరుస్తున్నాడు అన్నమాట. ఇదిగో నువ్వు పడిపోవద్దు, జాగ్రత్తగా ఉన్నమాట. చూడండి, తల్లిదండ్రులు ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలకు చెప్తూ ఉంటారు కొన్ని మాటలు. అయ్యా ఇదిగో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు గడియ పెట్టేళ్ళు, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఆ పొయ్యి వెలిగీయకుండా ఉండు, పలానా పని చేయొద్దు, పలానా దగ్గరికి వెళ్ళొద్దు, ఆ చోటకు వెళ్ళొద్దు అని చెప్పి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తుంటారంటే నువ్వు ఏదో ఒక విషయంలో నువ్వు పడిపోకూడదని, హాని నీకు కనిపెట్టకూడదని, తెలియపెట్టకూడదని. మరి నీవు నేను కూడా ఆ విధంగా దేవుడు నీకు కూడా తెలియపరుస్తున్నాడు. నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నంట. ఎందువల్ల, దేంట్లో జాగ్రత్త కలిగి ఉండాలి? నీ మాట, నీ ప్రవక్త, నీ చూపు, నీ నడవడిక, నీ విశ్వాసము, నీ నమ్మకము, ఇట్లాంటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ మాట తీరు సరిలేదు. నువ్వు వాక్యం చదువుతున్నావు, నీ నడవడిక సరిలేదు, అంత వ్యర్థమే కదా. నువ్వు వాక్యము చదువుతున్నప్పుడు నీ మాట తీరు కూడా సరిగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ నడవడిక కూడా సరిగా ఉండాలి. నీ భక్తి జీవితం సరిగా ఉండాలి. నలుగురు నిన్ను చూస్తున్నారని గమనించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతగానో గింజుకొని ప్రార్థిస్తూ స్తుతిస్తూ అన్ని చేస్తాం. మందిరానికి బయటకు వచ్చాక నీ ప్రవక్తను మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ మనస్సు, నీ హృదయం, నీ నడవడిక సమస్తమును మారిపోతున్నది. భక్తిహీనతలో నువ్వు ఉన్నావు, ఇంకను భక్తిపరుడు స్టేజ్కి నువ్వు ఇంకా రాలేదేమో. ఆ హీనతను విడిచిపెట్టి, ఆ దౌర్భాగ్య స్థితిని విడిచిపెట్టి దేవుని నువ్వు వెంబడించి చూడు.
ఒక ఉన్నతమైన స్థితి, ఒక నూతనమైన అనుభూతి నువ్వు పొందుకుంటావని చెప్పి ప్రభు పేట మనం చేస్తా. అందుకని అంటున్నాడు, జాగ్రత్త పడి ఎప్పుడైతే నువ్వు ఉంటావో నువ్వు వృద్ధి పొందుతావంట. దెన్ యూ విల్ బి ప్రాస్పరస్ when you take care of your whole body. నువ్వెప్పుడైతే అభివృద్ధి పొందుతావంటే, ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటను జాగ్రత్తగా పాటిస్తూ ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటది. కీర్తనలో 27:14 కూడా, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండమంట. ఏందండి, ఆయన నిన్ను 24 గంటలు వాచ్ చేస్తూనే ఉన్నాడు. మరి నీవు కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నావా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో నిబ్బరంగా ఉంచుకున్నావా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేకపోతే నీ హృదయము కుష్టి అనే వ్యాధితో నింపబడి ఉన్నదేమో. మోషే అంతగా ప్రార్థన చేసిన వ్యక్తి, అంతగా దేవుడి సన్నిధానంలో గడిపిన వ్యక్తి మోషే గారి చేయిని తీసుకెళ్లి హృదయం దగ్గర పెట్టుకోమన్నప్పుడు ఆ చెయ్యి ఏమైపోయిందండి? కుష్టి పట్టిపోయాను. నీవు పైకి బాగానే కనపడవచ్చు, రంగులు పూసుకోవచ్చు, రకరకమైన అందమైన బట్టలను ధరించవచ్చు, అలంకరించుకోవచ్చు, కానీ నీ హృదయం ఎలా ఉన్నది ఎవరికైనా తెలుసు? ఎవరికి తెలియదు. కానీ దేవుడికి ఒక్కడికి తెలుసు. ఆయన అంతరంగంలో పరిశోధించిన దేవుడే ఉన్నాడు, పరిశీలన చేసిన దేవుడే ఉన్నాడు. నువ్వేం చేయబోతున్నావు కూడా తెలిసి ఉన్న దేవుడు అండి. మరి నేను మనమందరము కూడా ఇకనైనాను ఆ పాత రోత జీవిత స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకొని జాగ్రత్త పడి ఆయనిచ్చే బహుమానము కొరకు మనము ఎదురు చూడాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాం. యెషయా 41:10 మనం చూసుకున్నట్లయితే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందునట. ఆమేన్. ఏందండి, ఆయన చాలా మాటలు చెప్పి ఉన్నాడు ఈ వాక్యములో. మొదటగా ఆయన ఏమంటున్నాడంట, నీవు నా దాసుడు అంటున్నాడు. దేవుడి దినం నీతోటే మాట్లాడుచున్నాడు. నీవు నా దాసుడివి, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొంటిని, నేను నీతో చెప్పిన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. పదే పదే ఆయన చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఫర్ ఐ యామ్ విత్ యూ, you do not be afraid, you do not be fear. నేను నీకు తోడే, నువ్వు భయపడు, నువ్వు చెడియొద్దు అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, నీ దేవుడనే ఉన్నాను, దిగులు పడొద్దు. చాలా మంది దిగులు పడుతూ ఉంటారు. పిల్లల పట్ల, కుటుంబం పట్ల, పరిస్థితుల పట్ల దిగులు చెందుతూ ఉంటారు. కొంతమంది ఉద్యోగ నిమిత్తమై వేరే దేశాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు పిల్లల పట్ల దిగులు పడుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఇదే నాన్న, నేను నీ దేవుడినే ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నువ్వు బలహీనుడివై ఉన్నావా, ఇదిగో నేను నిన్ను బలపరచుదును. నువ్వు మంచంలో పడి ఉన్నావా, నువ్వు నన్ను స్థుతిస్తున్నావు చూడు, నీ మనస్సు నేను చూసి నిన్ను స్వస్థపరిచేదను, నేను నిన్ను బలపరిచేదను అని చెప్పి దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నీకు సహాయము చేయవాడును నేనే. చూడండి, నీకు సహాయం అవసరమై ఉన్నప్పుడు, నీకు ఆర్థికంగా నువ్వు పడిపోయి ఉన్నప్పుడు, నలుగురు వ్యక్తికి నువ్వు అడిగినప్పుడు ఎవరు నీకు సహాయం చేయనప్పుడు, ఆ సమయమందు మనుషులకి కేటాయించిన సమయము నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు తెలియకుండానే దేవుడు ఒక వ్యక్తినో, ఒక మనుషున్నో, ఒక దైవజనున్నో దేవుడు పంపించి నీ యొక్క సహాయాన్ని తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన సహాయం చేసే దేవుడు అండి. ఎప్పుడైతే మరి నేను కూడా ఆయన మీద ఆధారపడతాం. ఎన్నో గొప్ప సాక్ష్యాలు మనం విన్నాం కదా, ఎంతో మంది దైవజనుల సాక్ష్యాలు మనం విన్నాం కదా. ఇది నాన్న దేవుడు నీ పట్ల కూడా, నీ పిల్లల పట్ల కూడా, నీ కుటుంబం పట్ల కూడా దేవుడు ఆ యొక్క సహాయాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను ఆదుకునే దేవుడే ఉన్నాడు.
లూకా సువార్త 12:32. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రి ఇష్టమై ఉన్నది. చిన్న మంద, ఫియర్ నాట్ లిటిల్ ఫ్లాక్, ఫర్ ఇట్ హ్యాత్ ప్లీజ్డ్ యువర్ ఫాదర్. ఎవరికి అది ఇష్టమై ఉన్నదంట? నువ్వు చేస్తున్న పరిచర్య నీ భర్తకో, నీ భార్యకో, నీ పిల్లలకి ఇష్టం లేకపోవచ్చేమో, నీ కుటుంబస్తులకి ఇష్టం లేకపోవచ్చేమో, కానీ చూచుచున్న తండ్రి అని అంటున్నాడు, ఇదిగో నువ్వు చేస్తున్న పరిచర్య నాకు ఇష్టమై అన్నది. చిన్న మంద, నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయం చేసేది. నువ్వు చేస్తున్న పరిచర్య, నువ్వు నడుస్తున్న నడబడిక, నువ్వు చేస్తున్న సమస్తము నిన్ను చూస్తున్నాను, నీ ప్రయాసాలను చూస్తున్నాను, నీ సమస్యలను చూస్తున్నాను. నీవు చేస్తున్నది సమస్తం నాకు ఇష్టమై ఉన్నదని చెప్పి దేవుడు యొక్క వాక్యము నాకు తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఈ దినాన నీ యొక్క మంద చిన్నదిగా ఉండొచ్చు, నువ్వు చేస్తున్న పరిచర్య చిన్నగా ఉండొచ్చు, నువ్వు మొదలుపెట్టిన కార్యము చిన్నగా ఉండొచ్చు, కానీ ఆయన అంటున్నాడు, ఒకవేళ అది ఇప్పుడు చిన్నగా ఉన్నదేమో, తుదకు చిన్నగా ఉన్నదేమో, మహాభివృద్ధిని నీకు కలగజేస్తుందని అంటున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు అదే మాట, మీ తండ్రికి ఇష్టమైనదా, నువ్వు చేస్తున్న పరిచర్యానికి ఇష్టమైనది కాబట్టి ఇంకా నీవు నిలబడి ఉన్నావు, ఇంకా దేవుడి కాపుదల నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఇంకా నీకు పరిచర్య కానీ నీ పనిని కానీ దేవుడు ఇంకా నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే ఆయన ఇంకా నీ పట్ల గొప్ప కార్యాన్ని చేసే దేవుడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 4:31 నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడంట. చూడండి, ఆయన ఒకానొక దినాన ఒక 10 సంవత్సరాల క్రితమో, ఒక 5 సంవత్సరాల క్రితమో, ఒక 3 సంవత్సరాల క్రితమో, లేకపోతే నువ్వు గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక రాసి ఉన్నాడు, నీ పట్ల ఒక వాగ్దానం ఉన్నది, నీ పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. అదే దినాన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ యొక్క చెయ్యి ఆయన విడిచిపెట్టాడు. ఆమేన్. చూడండి, మనము ఆయనను పట్టుకుంటే మనం విడిచిపెడతాం, కానీ అదే చెయ్యి ఆయన మనను పట్టుకుంటే నువ్వు పడిపోయినా సరే, నువ్వు వెళ్ళిపోతున్నా సరే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి, మనం మన తండ్రి చేపట్టుకున్నప్పుడు, మనకి ఏదైనా ఆకర్షితులుగా కనపడినప్పుడు, అందముగా కనపడినప్పుడు మనం ఏం చేస్తామంటే తండ్రి చేపి విడిచిపెట్టి ఈ లోకం వెంబడి పరిగెత్తమా, కావాల్సిన దాని వైపు పరిగెత్తమా? కానీ అదే తండ్రి మనం చేపెట్టుకుంటే మనకి ఏది అవసరమో, ఏది శ్రేష్టమైనదో, ఏది మంచిదో ఆ దగ్గరికి దేవుడు మనం తీసుకెళ్తాడు. మన లోకంలో తండ్రి కూడా దాని దగ్గరికే తీసుకెళ్తాడు. అది ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకో. మన తండ్రి మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మన నాశనము కోరే దేవుడు కాదండి. ఈ లోకంలో ఉన్న ఎవరు నేను అర్థము చేసుకోకపోవచ్చు, నీ పిల్లలు అర్థం చేసుకోకపోవచ్చు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబము, నీ తల్లిదండ్రులు ఎవరు నేను అర్థం చేసుకోకపోవచ్చు. నీవు నమ్ముకున్న దేవుడు సజీవమైన దేవుడు నిన్ను అర్థము చేసుకొని నీ చేయి విడిచిపెట్టడు, నిన్ను నాశనము చేయడు. నీ దుఃఖాన్ని చూసి ఉన్నాడు, నీ కన్నీరుని చూసి ఉన్నాడు. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కామెన్నడు మీ మనాదలం అయ్య, కామెన్నడు మీ మనాదలం, ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, మా పక్షమున నిలబడువాడా, మమ్ము దాచువాడా, మా పక్షమున నిలబడువాడా, మమ్ము దాచువాడా, కామెన్నడు మేమనాదలం అయ్య, కామెన్నడు మేమనాదలం.
రోగములతో కుమిలిపోయినా మా వైద్యుడవు నీవేనయ్యా, మమ్ము స్వస్థపరచువాడా. మా వైద్యుడవు నీవేనయ్యా, మమ్ము స్వస్థపరచువాడా. కామెన్నాడు మేమనాదవం, అయ్యా కామెన్నాడు మేమనాదవం. అది సంఖ్యాకాండము 14:9 మనం చూసుకున్నట్లయితే, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశపు ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారు నీడ వారి మీద నుండి తొలగిపోవును, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనేది ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవాలని. అంటే దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, నీకున్న పరిస్థితిని బట్టి నీ దేవుని మీద తిరుగుబాటు చేయకు. మనకు ఎదురుకున్న ప్రజలు చూసి నువ్వు భయపడొద్దు, నీ స్థితిని చూసి నువ్వు భయపడొద్దు. ఏంటి నా పరిస్థితి అదేనా? మరి ఇన్నాళ్ళ వరకు ప్రార్థన చేసిన యోబు తన యొక్క భార్య కూడా పరిస్థితులన్నీ మారిపోయినప్పుడు, స్థితిగతులన్నీ మారిపోయినప్పుడు, సమస్తము కోల్పోయినప్పుడు అంతగా స్తుతించిన యోబు యొక్క భార్య, ఇంకెందుకయ్యా ఆయన ఇంకా ఆయన స్తుతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆయన దూషించి సావరాదా, ఎందుకు ఈ బ్రతుక? ఇది నీవు కూడా బ్రతుకుచున్నావేమో, తన వలె నీవు కూడా ఉన్నావేమో. ఆయన అంటున్నాడు, మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడొద్దు. చూడండి, ఆ సమయంలో కూడా యోబు తనను తిట్టలేదు, మూర్ఖురాల అని అంటలేదు, కానీ మూర్ఖురాలలాగా నువ్వు మాట్లాడుకుంటున్నావు. ఒకవేళ నీవు నేను మనమందరము కూడా నీకున్న స్థితిని బట్టి నువ్వు దేవుడి సన్నిధానికి వస్తున్నావేమో, నీ పరిస్థితిని మంచిగా ఉంటే దేవుడి సన్నిధానికి రావట్లేదేమో, ఒకవేళ నీ స్థితిగతులు మారిపోతే దేవుణ్ణి దూషిస్తున్నావేమో. అందుకే సామెతల గ్రంథంలో ఉంటది కదా, అయ్యా ఎక్కిపిస్తేనేమో నిన్ను మర్చిపోతానేమో, తక్కువిస్తేనేమో నిన్ను దూషిస్తానేమో, నాకు కావాల్సిన అనుదినం ఆహారం నాకు దయచేయి ప్రభు. వి మస్ట్ హ్యావ్ దట్ న్యూట్రల్ లైఫ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క జీవితం కూడా ఆ విధంగానే ఉండాలి. నిజంగా చూడండి, ఎక్కువ మనకి ఇచ్చినట్లయితే దేవుని ప్రార్థించటం మానేస్తాం, స్తుతించటం మానేస్తాం, బైబిల్ చదవటం మానేస్తాం. ఎందుకు? మన అవసరతలన్నీ తీరిపోయినాయి కదా, మన జోబులోనే ఉన్నాడు కదా. అదే మనకి ఏమి లేనప్పుడు, ఏమి దేవుడులే, ఇంకెన్నాళ్ళ వరకు ఆ సేవ అయ్యా, ఇంకెన్నాళ్ళ వరకు ఆయన వెంబడించడం అయ్యా, ఇదిగో ఆ మందిరానికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, ఆ పాదరి దగ్గరికి వెళ్ళా, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళాక నా పరిస్థితులు మారలేదు అని నువ్వు దేవుని దూషిస్తున్నావు. ఆ పరిస్థితి నీకు వస్తుందేమో. నీవెన్నాళ్ళ వరకు ఆ విధంగా బ్రతికి ఉన్నావు. ఇకనైనాను దేవుని యొక్క వాక్యము సరైనదిగా నువ్వు తెలుసుకొని ఆయన వెంబడించినప్పుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడే అన్నాడు. నువ్వు దేవుడి మీద ఎప్పుడు తిరుగుబాటు చేయకు. ఒకవేళ నువ్వు ఆ విధంగా చేసినట్లయితే ఇంకా నువ్వు నశించిపోదు అని చెప్పి దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తుంది. ఆఖరికి మాట చదువుకొని మనము ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషము గలవారై ఉండి బలవంతులై ఉండడంట. ఆయన ఆఖరికి నీకు నాకు చెప్తుంది ఏంటంటే, మెలకుగా ఉండేయాలి. మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తొందరపాటు పడదు. ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు. నీ మాట, నీ ప్రవక్తన, నీ చూపు, నీ నడవడిక సమస్తము దేవుడికి ఇష్టడైనడానికి నువ్వు ప్రయాసపడుచు. ఒకవేళ అది మన యొక్క స్థితి, మన యొక్క పరిస్థితిని బట్టి మనము నడుచుకోవాలి అయినప్పటికీ కూడా నువ్వు పాపము చేయదు. నీ నోటి మాట నుంచి దురుసమైన మాటలు రానియొద్దు. నీ చూపు ద్వారా నువ్వు పాపము చేయొద్దు. నీ కాళ్ళ ద్వారా నువ్వు పాపము చేయొద్దు. నీ నడవడిక వల్ల నువ్వు పాపము చేయొద్దు. ఎందుకు? ఆయన కొరడా దెబ్బలు, ఆ యొక్క మేకులు, ఆ యొక్క ముళ్ళ కిరీటము, ఆ యొక్క మరి శరీరం అంతా దున్నబడి ఉన్నదంటే నీవు నేను మనమందరము చేస్తున్న అతిక్రమంలో, దోషంలో, పాపము నిమిత్తం ఆయన నీ కొరకు నా కొరకు మరణించాల్సి వచ్చింది. క్రయధనములు చెల్లించాల్సి వచ్చింది. యూదులు మాత్రం ఒక దినమున వేసి ఉన్నారు.
నీవు నేను ఆయన నమ్ముకొని నీవు నేను అనుదినమైన సిలువు వేస్తూనే ఉన్నా. చూపించిన విధానానికి తండ్రికి స్తోత్రాలు. నిజమే ప్రభా, దేని గురించి భయపడదని వాక్యం ద్వారా మాకు బలపరిచినందుకు తండ్రికి స్తోత్రాలు. అయ్యా, మేము నీ సొత్తు అంటున్నాము ప్రభా, నీ దాసుడుగా పిలువబడుచున్న ప్రియుడుగా పిలువబడుచున్నాము ప్రభా. అందుని బట్టి తండ్రికి స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో నాయన, మా స్థితులు బట్టో పరిస్థితులు బట్టో ప్రభా, అయ్యా నేను విడిచిపెట్టి తిరక్క ప్రభా. ఎల్లవేళలోనైనా నీకునైనా మేమునైనా లోబడే కృప మాకు దయచేయండి ప్రభా. అయ్యా నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయమని, నిరాకడ కొరకు మేమునైనా వేచి చూసే కృప మాకు దయచేయమని ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావాలనికే చెల్లించుకుంటూ ఇదిగో నేను మా మధ్యలో బలం ఉందిచుండగా ప్రభా, సహాయం మాకు దయచేయండి. ఆ బలలో పాల్పొందిచుండగా ప్రభా, యోగ్యులుగా ఉన్నాయన అందులో పాల్పొందే కృప మాకు దయచేయమని, ప్రతి ఒక్కరు ప్రభా సిద్ధపాటు కలిగినైనా అయ్యా తీసుకుని కృప మాకు దయచేయమని, నిన్ను జ్ఞాపకం చేసుకునే కృప మాకు దయచేయమని ప్రభా. ఆరాధనలకు వెళ్ళిచుండగా ప్రభా మీరే సహాయం దయచేయమని ముందున్న సమయం ప్రభా సమస్తం చేతులకు అప్పగిస్తాం. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నా తండ్రి, ఆమేన్. అదేవిధంగా మరి ప్రార్థనలో ఉండండి, ఒక్కొక్కరుగా ఆరాధించండి. తర్వాత మరి బలలోకి వెళ్దాం, ఒక్కొక్కరుగా ఆరాధించండి. స్తుతి 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 స్తోత్రాలు 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 స్తోత్రాలయ. అయానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా అమూల్యమైన సమయంలో ప్రభా నాయన మాకు ఇచ్చినావు ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. నీ శ్రేష్టమైన మాటలు ప్రభా అయా నీలో ఉన్నప్పుడు ప్రభు నాయన, అయా తన్ని నిన్న నేడు నిరంతరము నాయన నువ్వు ఏ రీతిగా అయితే కార్యం చేయగలవాడు ప్రభా నాయన. అయా మాతో మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తండ్రి నైనా నీకే వందనాలు ప్రభా. అయా మోషేని ప్రభా అయా నిలబెట్టి వాడుకున్నప్పుడు తర్వాత ప్రభా యెహోషువతో తాను అంటున్నావు ప్రభా నువ్వు చెడియొద్దని ప్రభా నాయన. అవును ప్రభా నాయన, అయా నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా నాయన. అయా మనుషులైతే నాయన మమ్మల్ని విడిచిపెడతారు కానీ ప్రభా నాయన నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. అయా తండ్రి నైనా నీకు వందనాలు ప్రభా. మా కొరకు ప్రభా నాయన, అయా తండ్రి నైనా నీ కుమారుణ్ణి ప్రభా నాయన వెలుగా ఇచ్చావు ప్రభా నాయన. మేము తండ్రి నాయన అపరాధంలో ఉండగా ప్రభా, అయా పాపంలో ఉండగా ప్రభా నాయన, అయా దానికి మీ బానిసలుగా ఉండకూడదని ప్రభా నాయన. అయా మా కొరకు నాయన వెల చెల్లించిన తండ్రివి ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి యెహోషువ ఏ రీతిగా అయితే ప్రభు నీలో నిలబడి ప్రభు నాయన అయా తండ్రి సమస్తాన్ని జయించగలిగి ఉన్నాడు ప్రభు నాయన. మేమును ప్రభు నీలో నిలిచి ప్రభు నాయన అయా సమస్తాన్ని జయించగల శక్తిని మాకు ఇవ్వండి ప్రభు. మొదటికి లోక ఆశలు జయించే శక్తిని ఇవ్వండి ప్రభు. అయా శరీరాశ నేత్రాశ జీవటి డమ్మాన్ని మాలో నుండి తీసివేయండి ప్రభు. అయా తండ్రి శరీర క్రియలు మాలో నుండి తీసివేయండి ప్రభు. అయా నాయన నువ్వు ఏ రీతిగా అయితే ప్రభు నాయన అయా తండ్రి నాయన జీవించగలిగిన జీవించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అయా మంచి మాట తీరును మాకు దయచేయండి, మంచి నడవడికను మాకు దయచేయండి ప్రభా. అయా నిజమే ప్రభు నేను కలిగిన మేము నాయన అయా తండ్రి క్రైస్తవులుగా ప్రభు నాయన పిలువబడుతున్న మేము ఏ రీతిగా నాయన నడుచుకుంటున్నాము మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు. అయా తండ్రి నాయన నిన్ను పోలిన వారిగా ప్రభు, నిన్ను ప్రకటించే వారిగా ప్రభు అటు జీవితాలు మేము కలిగి ఉండేటకు నీ కృపను దయచేయండి ప్రభు. అయా మా కొరకు నలగొట్టబడ్డావు ప్రభు, అయా మా కొరకు సిలువ వేయబడ్డావు ప్రభు, అయా మా కొరకు నేను అవమానమునంది ఉన్నావు ప్రభు. అయా తండ్రి అయినను ప్రభు నాయన, అయా తండ్రి నైనా, అయా తండ్రి నైనా అయా అన్ని చేసినప్పటికీ ప్రభు నీ గాయంలో మేము వేలు పెట్టే వారిగానే ఉంటున్నాము ప్రభు. అయా మా ఉదయతని క్షమించిన ఆయన, అయా కృప చూపించి ప్రభు. అయ్యా ఎప్పుడైనా ప్రభు నీలోనైనా స్థిరపరచబడే వారిగా ప్రభు, నీలోనైనా ఎదిగే వారిగా ప్రభు నాయన, అయా నీ మీద ఆడుకునే వారిగా ప్రభు నాయన మమ్మల్ని సిద్ధపరచు ప్రభు. అయా తండ్రి నాయన అయా నీ రక్తాన్ని ప్రభు, అయా నీ శరీరాన్ని పాలు పొందుతున్న మేము ప్రభు మాలో ప్రతి అవధేయతను ప్రాధాలను ప్రభు అయా క్షమించండి ప్రభు. మేము ఎవరినైనా క్షమించేవారుగా ఉండాలి.
హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. అయా క్షమ హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. మేము ఎవరి పక్షాన్ని అయితే ప్రభా అయా కక్షతో ఉన్నామేమో ప్రభా, అయా ప్రేమ చూపించలేని వారిగా మేము ఉన్నామేమో ప్రభా. అట్టి హృదయాలు మాకు వద్దు ప్రభా. అయా నువ్వు ఏ రీతిగా అయితే ప్రేమలో వెల్లడిపరిచి ఉన్నావో ప్రభా, అయా దయా హృదయాన్ని కలిగి ఉన్నావో ప్రభా, అట్టి హృదయాన్ని మేము కలిగి ఉండుటకు ప్రభా, అయా అంతము వరకు నమ్మకస్తులుగా మేము ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రభా. అయా సమస్త విధమైన అయా నీ కృపతో మమ్మల్ని నింపు ప్రభా. నైనా నీకు వందనాలు ఇస్తుంది. కృప లేనిదే మేము ఏమి చేయలేము ప్రభా. అయా నీ కృప ఉంటేనే ప్రభా నాయన మేము ఏమైనా చేయగలము ప్రభా. నీ కృప మా ఎడలో చూపించండి ప్రభా. అయా నాయన మనుషులే ఎల్లా ప్రభా, అయా నాయన ఏ మనుషులైనా నన్ను ప్రేమించాలని నీ కృప ఉండాలి ప్రభా. నీ కృప లేకపోతే ఎవ్వరు ప్రేమించలేరు ప్రభా. నాయన అయా నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ కృపతో మమ్మల్ని నింపండి, సమాధానముతో నింపండి అయ్యా, నీ ప్రేమతో నింపండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు అయా. నీ కృపను అనుగ్రహించమని ప్రభా. అయా తండ్రి నాయనా నీ బలలో పాలు పొందుచుండగా ప్రభా, నీ శక్తిని నీ బలాన్ని మాకు అనుగ్రహించమని ప్రభా. సమస్తమును జయించగల శక్తినివ్వండి ప్రభా. ఇప్పుడు సమస్త విధమైన రోగములను జయించి శక్తినివ్వండి ప్రభా. అయా నాయనా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. నీ రక్తంలో జయం ఉంది ప్రభా, నీ రక్తంలో విజయం ఉంది ప్రభా. నాయన అయా తండ్రి నాయనా నీ రక్తాన్ని ప్రభా అయా పానముగా చేర్చుండగా ప్రభా. నాయన అయా నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. అయా సమాధానకరమైన వాతావరణాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. అయా సహాయమును దయచేయమని వీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. మహోన్నతుడా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన 5 మాసంలో తండ్రి ప్రభు నీ కృపకల రెక్కల చట్టం భద్రపరిచి 6వ మాసంలో మొదటి పునరుద్ధాన దినమందు తండ్రి ప్రభు సజీవ లెక్కలో ఉంచి అయ్యా నీ బలలో తండ్రి పాలు పంపులు పొందడానికి నీ సజీవమైన సత్యమైన నీ గూఢమైన తండ్రి ప్రభు లోతైన విశ్లేషణ మాటలను ప్రభు మేము వినడానికి ప్రభును చూపిన మహాకృప కొరకే నీకు వందనాలు ప్రభు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాన్న ప్రభు అవును తండ్రి, మీరు మాకు తోడై ఉన్న దేవుడు, నిత్యము నిరంతరము తండ్రి ప్రభు మాకు తోడై ఉన్నారు ప్రభు. అన్ని విషయంలో మాకు తోడై ఉన్నాను ప్రభు. భయపడద్దు, జడియొద్దని ప్రభు. అయ్యా దిగులు చెందొద్దని ప్రభు. యెహోషువతో ఎట్టిరీతిగా నువ్వు చెప్పి ఉన్నావు ప్రభు. అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడి ప్రభు నిత్యము నిరంతరం మాతో తోడుగా ఉంటానని అయ్యా మీరు వాగ్దానం చేసిన దేవుడు తండ్రి ప్రభు. ఆనాడు మోషేకు వాగ్దానం చేసిన తండ్రి, యెహోషువకు తండ్రి ప్రభు 2వ తరానికి తండ్రి ప్రభు నువ్వు వాగ్దానం చేస్తున్న ప్రభు. మోషేకి ఎలాగ తోడే ఉన్నానో మేము మీకు తోడుగా ఉంటానని ప్రభు. అయ్యా గొప్ప వాగ్దానం తండ్రి ప్రభు ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభు. అయ్యా అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు. ఆ మాటలన్నీ ప్రభు మా హృదయంలో తలపోసుకుంటూ తండ్రి ప్రభు నిత్యము అనునిత్యము తండ్రి ప్రభు అయ్యా నీలో తండ్రి ప్రభు ఎదిగేవారిగా, నీతో సహవాసము చేసేవారిగా, నీతో నడిచేవారిగా, నీ వెంబడి వచ్చేవారిగా అయ్యా నీ అడుగు జాడల్లో నడిచే కృప మాకు అనుగ్రహించమని దేవ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. ప్రతి తండ్రి ప్రభు ప్రతి వాటిలో తండ్రి ప్రభా మేము తండ్రి ఆచితూచి తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభు నీ కృప కొరకు ఎదురు చూచుటకు సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా నువ్వు చెప్తున్నావు తండ్రి ప్రభు ఈరోజు వాక్యము అయ్యా తండ్రి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తండ్రి దాని కొరకు ఒక నిమిషం ఆలోచించి అయ్యా దానిలో తండ్రి ప్రభు పని చేయమంటున్నావు ప్రభా. దాని కొరకు మాట్లాడమంటున్నావు తండ్రి దానిలో తండ్రి ప్రభు ఉండమంటున్నావు తండ్రి ప్రభు. వాటి రీతికి తండ్రి ప్రభా అయ్యా మేము తండ్రి ప్రభా తండ్రి నేను తండ్రి త్వరగా తండ్రి నా ప్రభా తండ్రి లోకానుసరంగా ఆలోచించుకున్న ప్రభా దైవికంగా తండ్రి ఒక నిమిషం ఆలోచించి అయ్యా తండ్రి ప్రభు ముందుకు సాగడానికి కృప మాకు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా దేవుని స్తోత్రాలు. ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి ప్రభా నీ బలలో సమీపిస్తుండగా ప్రభా ఆత్మపూర్ణంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అయ్యా నీ యొక్క తండ్రి శరీరంలోను అయ్యా నీ రక్తంను పానీయము చేస్తున్న మా జీవితంలో తండ్రి ప్రభా పాపము శాపం మాలో నుంచి తొలగించి తండ్రి ప్రభా లోక మానన్యములు అన్నింటిని తండ్రి విడుదల పరిచి తండ్రి ప్రభా నీ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి అయ్యా నీ వలె తండ్రి ప్రభు ఈ లోకంలో జీవించే కృప మాకు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తూ అయ్యా మమ్మల్ని అందరిని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఈ లైవ్ ను తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఈ మాటల ద్వారా తండ్రి బలపరచండి. ఆత్మీయ తండ్రి ప్రభా నీ స్తోత్రాలు ఆత్మీయ మాటల ద్వారా తండ్రి వారిని ఉత్తేజపరిచి ఎక్కడైతే కృంగిపోయారో బాధల్లో శ్రమల్లో కష్టంలో వేదనలో అయ్యా తండ్రి ప్రభా రోగములో తండ్రి ప్రభు చెప్పుకోలేని బాధల్లో ఉన్నారు వారందరినీ ప్రభా నీ వాక్కు ద్వారా ధైర్యపరిచినందుకు నీ కృతజ్ఞత
ఘనత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటలన్నీ ప్రభా నీ కృప కలిగిన తండ్రి ప్రభా అయ్యా నీ మాటలన్నీ మా యొక్క హృదయంలో తండ్రి ప్రభు ఏలుబడి చేటుకు సహాయం దయచేసి నీవే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ అయ్యా బలలో సమీపిస్తున్న మా హృదయంలో తండ్రి ప్రభా మాలో ఎటువంటి తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా చేదైన వేరు లేకుండా ప్రభా అయ్యా తండ్రి ప్రభు మంచి నేలన పడిన విత్తనం వలె ఆ యొక్క దాని వాక్యం అంతా తండ్రి ప్రభు మాలో నిరంతర ఫలము కలిగించేట్టుగా సహాయం దయచేయమని అయ్యా నీ బలను సమీపిస్తున్న మా జీవితంలో తండ్రి ప్రభా నీకు మాదిరిగా తండ్రి ప్రభా అయ్యా జీవించుటకు సహాయం దయచేసి నీవే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు. అయా గడిచిన చివరికి కాచుకోకడి సురక్షితంగా ఇచ్చిన విధానానికి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నన్ను నీ వల్లలో పాల్గొనిచ్చింది ప్రభా. అయ్యా నన్ను నేను సిద్ధపాటు చేసుకుని అతిక్రమంలో దోషములను చేస్తున్న ప్రతిదీ నన్ను తెలిసి ప్రభా నువ్వు క్షమించండి. దర్శించి ప్రభా నీ రక్తంలో కడగండి. అయ్యా నేను నాశనం చేసుకుని మాకు దయచేయండి. నేను పొలగని కృప మాకు దయచేయండి. నీకు మాదిరిగా ఉండే కృప మాకు దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా నీకు సిగ్గు తెచ్చి కృప వేసి అట్లా నీకు చేయకూడదు ప్రభా. నీకు అవమానం తెచ్చే పనులు నీకు చేయకూడదు ప్రభా. అయ్యా నీకు నేను ఏదైనా ఆస్కర జీవితం జీవించుకున్నప్పుడు శ్రేష్టమైనదిగా నీకు ఇష్టమైనదిగా నేను బ్రతికేటట్టు మాకు దయచేయండి. మమ్మల్ని నడిపే కృప మాకు దయచేయండి. ఇదిగా నేను యోగ్యులుగా నేను బలాలు కాదు కృప నాకు దయచేయండి. మమ్మల్ని నేను ప్రభుత్వ చేతులకు అప్పగిస్తాను. ఏసతి శ్రేష్టమైన అడుగుచున్నాను తండ్రి. అదేవిధంగా అదే ప్రార్థనలో ఉండండి. నేను మీకు అప్పగింపగా దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పిన. అదేవిధంగా ప్రార్థన ఉన్నట్లయితే మా మధ్యలోకి మరి యొక్క దేవుని యొక్క శరీరము ఆ యొక్క రొట్టె రాబోతుంది కాబట్టి యోగ్యులుగా ప్రార్థన పూర్వకంగా మరి తీసుకోవాల్సిందిగా ప్రభు గారు మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు. ఇదిగో ప్రభా నీ శరీరానికి సాదృశ్యంగా ప్రభా ఈ యొక్క నాయనేసి రొట్టెను భుజించుచుండగా ప్రభా మాలో ఉన్న ప్రతిదీ నాయనేసి అయ్యా ఇదిగో నేను కడగండి, పవిత్రపరిచి శుభ్రపరిచి మంచి బలమును నూతనమైన బలమును మాకు తెచ్చి సమస్తం ప్రభా నీ చేతులకు అప్పగిస్తే ఏ శ్రేష్టమైన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీచు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. అలయాకోబును నీవు విరచితివి ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలయాకోబును నీవు విరచితివి ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. ప్రార్థన చేసుకొని మరి
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పి, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమునకు ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికి తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అదేవిధంగా ప్రార్థనలో ఉన్నట్లయితే మన మధ్యలోకి దేవుని యొక్క రక్తము ద్రాక్షరసం రాబోతుంది కాబట్టి ప్రార్థనా పూర్వకంగా మరి తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తుంది. మహాపరిశుద్ధుడ తండ్రి దేవానికి స్తోత్రాలు ప్రభు, నీకే వందనాలు నాయన. ఇదిగో ప్రభా ఈ ద్రాక్షరసము ప్రభు ఈ రక్తానికి సాదృశ్యంగా ప్రభా నిశ్చయించావు ప్రభా. ఇదిగో నాయన మా కొరకు ప్రభా నువ్వు కార్చిన రక్తానికి ప్రభు క్రయదానానికి తండ్రికి స్తోత్రం. మా దోషము మా పాపం నిమిత్తం ప్రభా నీవు నాయన నీ మీద మోపి ఉన్నావు ప్రభు, మమ్మల్ని క్షమించండి. ఇదిగో నాయన ఈ రక్తం ఈ ద్రాక్షరసం త్రాగుచుంది ప్రభు, మాలో ఉన్న ప్రతి స్వస్థతనికి అయా ప్రతిదినైనా రోగములకు విడుదల మాకు దయచేయండి. నూతనమైన నాయన అనుభూతిని మాకు దయచేయండి. సమస్త ప్రభానికి వేసినాము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. యేసుని నామంను చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామంను చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయ పొందెడి నామమును నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. హల్లెలూయా. ఆఖరి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీకు వందనాలు ప్రభు. ప్రభా ఇంతటి చక్కటి అట్మాస్ఫియర్లో మమ్మల్ని నడిపించిన విధానానికి తనకి స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నిజమే ప్రభు, మా కొరకు ప్రభు నీవు నాయన కలువరి మాన మీద ప్రభు మరణించి ఉన్నావు ప్రభు. మమ్మల్ని ఆయనకి నేను ప్రభు మమ్మల్ని సరి చేసుకుని కృప మాకు దయచేయండి. మనసులో మా హృదయాలు మా ఆలోచన మా తలంపును మారే కృప మాకు దయచేయండి. నడవడికి మారే కృప దయచేయండి ప్రభు. సమస్తము ప్రభు నీ చేతులకు అప్పగిస్తాం.
ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరికి అవసరాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, వేదన ఇరుకులో ఉన్నారు ప్రభు, ప్రతి ఒక్కరిని నేను పేరు పేరుకు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అవసరాలు తీర్చి మనకు సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించు. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నావు తండ్రి, ఆమేన్. నా తండ్రి యొక్క ప్రేమ, కుమారుడికి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన యెరూషలేము మినిస్ట్రీస్ కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, సహకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మీకు ప్రార్థన స్థుతులు ఉంటే దయచేసి మాకు తెలియపరచండి. మేము మా యొక్క టీం మిమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి మీ కొరకు ప్రార్థించేది. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించును గాక. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.